నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పోస్ట్ నుంచి వెంటనే తొలగించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చి రోజులు గడుస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంచితే తాజాగా బయటకొచ్చిన ఈ కేసు ఫైల్ జడ్జిమెంట్ కాపీలో న్యాయస్థానం అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా రంగనాథ్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికే మరణ శాసనంలా ఉందంటూ పేర్కొనడం కలకలం రేపుతోంది. అసలు జడ్జిమెంట్ కాపీలో ఏముంది? కమిషనర్ విధానాలపై కోర్టు ఆగ్రహానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో హైడ్రా చేపట్టిన చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన హైకోర్టు కమిషనర్ ఏవి రంగనాథ్ ను వీలైనంత త్వరగా ఆ పోస్టు నుంచి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సూచించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వ్యవస్థలో ఎప్పుడైనా చట్టపాలనే నడవాలని, అధికారుల సొంత నిర్ణయాలకు లేదా వ్యక్తిగత ఆధిపత్యానికి తావులేదని తేల్చెప్పింది. ఒకవేళ అధికారుల ఇష్టారాజ్యమే కొనసాగితే అది ప్రజాస్వామ్యానికే మరణశాసనం అవుతుందని హెచ్చరించింది. లోతుకుంటలోని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన 40 ఎకరాల భూముల వివాదంలో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై హైకోర్టు విచారణ జరిపింది. ఒకే భై వివాదానికి సంబంధించి 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం కోర్టు చరిత్రలోనే అరుదైన విషయమని పేర్కొంది. అంతేకాకుండా హైడ్రాపై ఇప్పటికే 60కి పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్న విషయాన్ని కూడా న్యాయస్థానం ప్రస్తావించింది. ఈ క్రమంలోనే వివాదాస్పద భూమిలో యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ భూముల వ్యవహారంలో కోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారని, ఇది ముమ్మాటికి తప్పేనని పేర్కొంది. అంతేకాదు దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత ఆలస్యంగా చెప్పిన క్షమాపణలో నిజాయితీ లేనిదిగా భావించిన ధర్మాసనం తిరస్కరించింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, చట్టబద్ధతను దెబ్బతీసే చర్య అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కోర్టు ధిక్కరణ చర్యలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు కమిషనర్ రంగనాథ్ ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. ఆయన స్థానంలో మరొక అధికారిని వీలైనంత త్వరగా నియమించాలని సీఎస్ సంజయ్ జాజుకు సూచించింది. ఈ సందర్భంలోనే సమాజంలో కేవలం చట్టపాలన మాత్రమే కొనసాగాలని, ఏ ఒక్క వ్యక్తి ఆధిపత్యం పెరిగినా అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదని చెప్పింది. అందుకు ఈ కేసే ప్రత్యక్ష ఉదాహరణని న్యాయస్థానం తన తీర్పులో అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంచలన తీర్పుపై ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. న్యాయస్థాన ఆదేశాల ప్రకారం రంగనాథ్ ను ఆ పదవి నుంచి తప్పించి కొత్త అధికారికి బాధ్యతలు అప్పగిస్తారా, లేక దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది వేచి చూడాల్సిందే.